రా నారాయణ రా. అనేక జీవులు శబ్దం ద్వారా ప్రసవిస్తాయి మరియు కొన్ని జీవులకు మానవ శరీర ఉష్ణత వల్ల ప్రసవం సులభంగా జరుగుతుంది. అందుకే ఎలుకలు, పిల్లి పిల్లలు త్వరగా మనను దాటి వెళ్ళిపోతాయి. మన శరీరం అనేక అణువులు, పరమాణువులతో నిర్మితమైంది. ఇవి గుడ్డు మాదిరిగా పగిలిపోవడానికి వేచి చూస్తాయి. మన జపం ఒక శక్తివంతమైన పదార్థంలా పనిచేసి ఆ అణుపరమాణువులు విరగడంలో సహాయపడుతుంది. ఎన్ని జీవులున్నా ఇవే గ్రంథుల విరిగిపోవడం వల్ల వాటి ఆకారం ఏర్పడింది. నీలో కూడా ఇవే గ్రంథులు ఉన్నాయి. ప్రతి ప్రాణిలోనూ ఇవే గ్రంథులు ఉంటాయి. ఒక మనిషి గుర్రంగా ఎలా మారగలడు? గుర్రంలో ఉన్న గ్రంథులు ఆ కణాల పెరుగుదల వలన ఏర్పడ్డాయి. ఆ గ్రంథులను ప్రేరేపించితే నీ ఆకారము అవి మాదిరిగా మారిపోతుంది. ఒక్క క్షణంలో మార్పు తేలికగా జరగవచ్చు. ఏ క్షణంలోనైనా ఏ రూపమైనా ధరించవచ్చు. గ్రంథులు ఒక్క క్షణంలో మారిపోవచ్చు. ఇదే విధంగా లక్షల విధాలుగా బుద్ధి రూపాలు ఉద్భవిస్తాయి. మనుషుల్లో 4 గ్రంథులు వికసించాయి. ఉదాహరణకు 10,000 సంవత్సరాలలో ఇవి వికసించాయని అనుకుందాం. ఇందులో మరో 6 గ్రంథులు వికసిస్తే అది ఏనుగుగా మారుతుంది. మరికొన్ని వికసిస్తే మరొక రూపం ఏర్పడుతుంది. జపం మరియు ధ్యానంతో అన్ని గ్రంథులు వికసించవు. కొన్ని మాత్రమే వికసించినప్పుడు మార్పు కనిపిస్తుంది. 1,00,000 మందిలో కొందరు రాజులుగా, మరికొందరు కవులుగా మారతారు. అన్నీ సాధ్యమే. తుపాకీ గుండును సరైన ప్రదేశంలో లక్ష్యంగా పెట్టి విసిరితే అది ఎంత దూరం వెళ్ళగలదో చూడండి. గ్రంథులపై సరైన ఒత్తిడి పడకపోతే అవి వికసించవు. కొన్ని గ్రంథులు వేడితో వికసిస్తాయి. మూలాధారం నుండి సహస్రారం వరకు ఈ పేర్లు ఎందుకు వచ్చాయి? ఇవి అన్నీ కలిపి వేదాలను రూపొందించాయి.